మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే సార్. రీసెంట్గా కర్ణాటకలో ఒక రేవ్ పార్టీ అండి. ఆ రేవ్ పార్టీలో ఒక హేమ అంటే సినిమా యాక్ట్రెస్ అండి, ఆవిడ ఒక వీడియో చేసింది. నా మీద పుకార్లు వస్తున్నాయి, ఎవరు నమ్మద్దు, ఇగో నేను ఇక్కడ హైదరాబాద్లో చిల్ అవుతున్నాను, మీరు థ్రిల్ అవ్వండి అని చెప్పేసి చెప్పిందండి ఆవిడ. అదందరూ నమ్మేవాడిని మేము అందరం కూడా. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక డ్రగ్ టెస్ట్ చేశారండి మేడం. ఆ డ్రగ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. అంటే ఆవిడ తీసుకున్నట్టుగా వస్తుంది. దీన్ని ఎలా చూద్దాం అంటారు మేడం? ఎలా చూడడం ఏంటి సార్, సెలబ్రిటీ కదా. సెలబ్రిటీ అయినప్పుడు ఇంత పబ్లిసిటీ ఆవిడకు ఉంది. సినిమా ఫీల్డ్ లో కానీ బయట కానీ ఆవిడంటే హేమ అని తెలియని వాళ్ళు ఉండరు. అంత తేలిగ్గా ఒక బెంగళూరు పార్టీలో అటెండ్ అయ్యి నేను అటెండ్ అవ్వలేదు అని చెప్పి వీడియో పెడితే ఎవరు గుడ్డి వాళ్ళండి, పట్టుకోలేని వాళ్ళు ఎవరుంటారు? వెంటనే ఇప్పుడు అక్కడ కాకపోయినా కూడా పార్టీలో తప్పించుకున్నా, నేను పార్టీలో లేనని అన్నా కూడా ఇప్పుడు టెస్ట్ చేసినాక దొరికిపోయింది కదా పాజిటివ్ అని. అదేదో ముందే వీడియోలు పెట్టకుండా ఏదో నేను కూడా అటెండ్ అయ్యానంటే అక్కడతో అయిపోయేది. జనాల్ని బ్లఫ్ చేయడానికి ఎవరిక్కడ క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నారు చెవులో చెప్పండి? ఎవరు గుడ్డి వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఆ రోజే ఒకసారి మన వీడియో చేసినప్పుడు కూడా అన్నాను, ఎవరో ఒక్కడిని కొడితే మొత్తం బయటకు వస్తారు అని. ఇప్పుడు 100 మందికి టెస్ట్ చేస్తే 57 మంది మగవాళ్ళు, 27 మంది లేడీస్ బయటపడ్డారు. ఎందుకంటే సెలబ్రిటీస్ అనగానే ఇలాంటి వాటిల్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఒక మంచి పబ్లిసిటీ ఉంది. వాళ్ళు ఏంటంటే ముందు ఒక వాసు బర్త్డే పార్టీని పెట్టారు. వాసు బర్త్డే పార్టీ, హ్యాపీ బర్త్డే వాసు అని కూడా పెట్టున్నారు. సన్ రైజ్ టు సన్సెట్, సన్సెట్ టు సన్ రైజ్ అంటే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 దాకా. అవునండి, పార్టీ చేసుకోవచ్చు సార్. 2 లక్షల నుంచి 3 లక్షల టికెట్ అంటే దానికి ఎంట్రీ ఫీజు. అవును, నేను లోపల ఇంకా అన్ని ఏముంటది కొనుక్కోవడం అనుకుంటున్నాను నేను. అదేం ఫ్రీ ఉండదు సార్, లోపలంతా మళ్ళీ అన్ని పర్చేజ్ చేయాలి సపరేట్ గా. మనం ఇలాంటి పార్టీలని ఏదో ఇలా వినడమే గానీ ఈ దరిద్రం గురించి ఎవరికి తెలుసు సార్? చాలా మంది అడుగుతున్నారు అసలు ఏంటంటే రేవ్ పార్టీ అని కూడా తెలియదు పాపం చాలా మందికి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్ని వెతుకుతున్నారు, అన్ని ఏంటి అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అని కూడా వీడియోస్ అని చూసుకుని అర్థం చేసుకున్నారు. డబ్బు ఎక్కువ చేసే పార్టీలన్నీ రేవ్ పార్టీలు అంటారు సార్. ఇలాంటి వాటిని డబ్బు మామూలుగా ఉంటే వీటికి అటెండ్ అవ్వరు. నార్మల్ వాడు ఎవడు అటెండ్ అవ్వడు దీనికి. పెద్ద పెద్ద వాళ్లే అటెండ్ అవుతారు. ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళకి ఒక ఫేమ్ ఉంది, బయట ఒక మంచి పేరు ఉంది, వాళ్ళు చేసే పాత్రలు బట్టి వాళ్ళకి ఒక మంచి గౌరవం ఉంది. మళ్ళీ వీళ్ళు ఇలాంటి పార్టీలకు వెళ్ళినప్పుడు ప్రజల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది చెప్పండి? ఏం నేర్చుకుంటారు ప్రజలు వీళ్ళ దగ్గర నుంచి? యువత కూడా ఇబ్బంది పడతారు కదా. అంతే కదా, ఒక సెలబ్రిటీ వచ్చి తప్పించుకున్నారు అంటే ఏమంటారు రేపు? మేము వెళ్ళినా కూడా పెద్ద ఇదేముంటది, మేము కూడా వెళ్ళచ్చు ఇలాంటి పార్టీలకి అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ నేటి యువత మీద పడదంటారా? అవునండి. ఇప్పుడు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్న పాట పలానా సెలబ్రిటీ వస్తుంది అక్కడికంటే వీళ్ళు కూడా వెళ్తారు. మిగతా కూడా ఆవిడ వస్తున్నారని చెప్పి అనేసరికి చూడటానికైనా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. మరి ఇదంతా తప్పుదోవ పట్టించినట్టు కాదా? పిల్లల్ని ఒక చెడు అలవాట్లకి బానిసలు అయిపోయినట్టు కాదా ఈ రకంగా చేస్తే? ఎందుకు సెలబ్రిటీసే ఇలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది, మంచిగా ఏ సోషల్ సర్వీస్ చేసుకోవచ్చు, ఒక ఏజ్ ని బట్టి రెస్పెక్టెడ్ పాత్రలు ఎన్నుకొని ఆ పాత్రలు చేసుకోవచ్చు. ఎందుకు ఇలాంటి పార్టీలకు అటెండ్ అయ్యి ఇలా పబ్లిక్ లో ఇంత ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు అనేటువంటిది నా బాధ కూడా. ఇంకోటి యాక్షన్ చేస్తుంది, యాక్షన్ చేసినట్టుగా మళ్ళీ ఒక చెట్టు దగ్గరకు వచ్చి మాట్లాడడం, నేను హైదరాబాద్ లో చెప్పడం. ఆ చెట్టు కూడా అక్కడ పార్టీ పక్కనే ఒక సైడ్ ఆఫ్ ఏరియా అంటది. తర్వాత తెలిసింది, అది టీవీలో క్లియర్ గా చూపించారు. అదే సేమ్ పార్టీలోనే, అది పెద్ద ప్లేస్ కదా, ఆ ప్లేస్ లో ఒక పక్కన నిలబడి ఫోటో దిగేసి ఒక వీడియో పక్కకు వచ్చుంటారండి. ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు సార్? నేను ఆ రోజే అన్నాను కదా, పట్టుకుంటారు డెఫినెట్ గా. ఓపెన్ గా ముందే వచ్చి ఏదో గుమ్మడికాయలు దమ్ముంటే భుజాలు దౌడుకున్నట్టు అక్కడ ఉన్నది నేను కాదు, నేను అక్కడ లేను, నేను ఇదిగో ఇక్కడున్నాను అంటే ఎక్కడున్నది? పార్టీలోనే ఉంది. ఇప్పుడు బాగా ఇరుక్కుంది. ఇక్కడే ఉన్నానంటే ఎక్కడ? అది హైదరాబాద్ కాదు కదా. ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడండి, ఆయన పేరు చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, నేను చెప్తాను. ఎందుకంటే అతను క్లియర్ గా వాళ్ళ ఇంట్లో ఉండి ఫోటో చెప్పాడు, వీడియోలో చెప్పారు నేను ఇంట్లో ఉన్నానండి అని ధైర్యంగా చెప్పాడు. ఎందుకంటే నిజంగా ఆయన ఇంట్లో నుంచి పక్కకు వచ్చి వీడియో తీసుకొని ఛానల్స్ వాళ్ళందరూ ఆయనకి సారీ చెప్పారు. నిజంగా ఆయన అపార్థం చేసుకున్నాం, ఆయన లాంటి మనిషి ఆయన కాదు అని వాళ్ళు కన్ఫర్మ్ అయ్యి వాళ్ళు సారీ, ఒక మీడియా ఛానల్ అధినేతే ఆయనకి డైరెక్ట్ గా సారీ చెప్పారు శ్రీకాంత్ గారికి. అలాంటప్పుడు ఈమె కానప్పుడు సారీ చెప్పేవాళ్ళు కదా, పొరపాటు అయిపోయిందని. ఇప్పుడు టెస్ట్ లో పాజిటివ్ ఎలా వచ్చింది మరి? హైదరాబాద్ లోనే ఉంటే పాజిటివ్ రాకూడదుగా.
పాజిటివ్ ఎలా వచ్చింది? ఏం నేర్చుకుంటారండి జనం వీళ్ళ దగ్గర నుంచి? ఒక రోల్ మోడల్స్ లాగా బ్రతకాలి. టీవీ ఒక సినిమా యాక్టర్ అంటే, ఒక టీవీలో ఒక ఫెమిలియర్ ఫేసెస్ అంటే ఎలా ఉండాలి? రోల్ మోడల్స్ లాగా ఉండాలి. ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండాలి. ఎలక్షన్ టైంలో కూడా ఒక శివబాలాజీ అతని వినలేదు, కురికేయడం అంటే అదో రకమైన వివాదాస్పదంగా ఉండేది. అదే మనం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంత వివాదం? హైలైట్ అవ్వాలంటే కేవలం ఇది ఒక్కటే మార్గం కదా సార్. చాలా మంచి పనులు ఉన్నాయి, చేసి కూడా హైలైట్ అవ్వచ్చు. ఒక నెగటివ్ దాంతో హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు. పాజిటివ్ చేసి కూడా మనం హైలైట్ అవ్వచ్చు. అంటే ప్రజలకి సాయం చేయటము, ఒక చారిటీ చేయటము, ఇంకా సోషల్ సర్వీస్ అంటారు వాటిని. అలాంటి సోషల్ సర్వీస్, పేదవాళ్ళకి హెల్ప్ చేయడము, వీటి ద్వారా కూడా మనం ఫేమస్ అవ్వచ్చు. ఇలాంటివి చేయనక్కర్లేదు. అవునండి. నేను అనుకోండి తను మేనేజ్ చేయొచ్చేమో అనుకుందండి. వీడియో చేసింది కదా, చక్కగా ఎవరు గుర్తుపట్టరులే, తను చెప్పింది నమ్మేస్తాను అనుకున్నట్టుంది తను. నేను అదే అంటున్నాను సార్, ఎవరు గుడ్డి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అది ఏ ఏరియానో, ఎక్కడి నుంచి మాట్లాడిందో, టెలిఫోన్ సిగ్నల్స్ అయినా పట్టుకుంటారు కదా. ఫోన్ అక్కడే ఉంది. అంతకు ముందు తను వేసుకున్నటువంటి డ్రెస్ లో సేమ్ ఫోటో అక్కడే తీశారు. ఈ ఫోటో ఆ ఫోటో మ్యాచ్ అయింది. మరి శ్రీకాంత్ గారికి ఎందుకు మ్యాచ్ అవ్వలేదు? శ్రీకాంత్ గారికి ఎందుకు సారీ చెప్పారు, తనకెందుకు చెప్పలేదు? అంటే తను అక్కడ ఉన్నట్టే కదా. క్లియర్ గా ఇప్పుడు మనం అనడం కాదు, మనం ఎవరం బ్లేమ్ చేయటంలే. పాజిటివ్ వచ్చింది. మరి మిగిలిన వాళ్ళకి పాజిటివ్ కొంతమందికి రాలేదు. మరి 150 మందికో 100 మందికో చెక్ చేస్తే 57, 27, 94 అయింది. మరి మిగిలిన వాళ్ళకి 84 అయింది. మిగిలిన వాళ్ళకి రాలేదే. మరి పాజిటివ్ ఆ లిస్ట్ లోనే ఉండాలి కదా కనీసం. ఆ లిస్ట్ లో లేదు కదా. పాజిటివ్ వచ్చిందంటే లిస్ట్ లోనే ఉంటాయి. సో అలా బ్లఫ్ చేసుకోవడం, ప్రజల్ని ఎందుకు అట్లా బ్లఫ్ చేసి వీడియోలు పెట్టి ఇంకొంచెం వాళ్ళ దృష్టిలో తప్పుగా అయిపోయింది కదా. ఇప్పుడు తప్పుడు స్టేట్మెంట్ అయిపోయింది కదా. సో అది కరెక్ట్ కాదు. అశురా మేడం, అశురా ఆవిడ ఏం చేసిందంటే, ఆ వాసు పార్టీ అని ఉంది, దానికి నేను నిజంగా బర్త్డే పార్టీని వెళ్ళాను, నాకు ఇవేం తెలియదు అని చెప్తుంది ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయి అలా ఎలా చెప్తుందో నాకు అర్థం కాదు. అన్ని తెలిసే వస్తారు సార్ అక్కడికి. ఎవ్వరు అమాయకులు ఎవ్వరు ఆ పార్టీకి రారు. దాంట్లో బాగా ఉద్దండులు, అంతకు ముందు అటెండ్ అయిన వాళ్ళే ఆ పార్టీకి వస్తారు. కొత్తగా ఎవరో ఒకళ్ళు 10 మంది వచ్చి ఉంటారేమో కానీ మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ అలాంటి పార్టీలు చేసుకుని అటెండ్ అయ్యి ఉంటారు. లేకపోతే ఆ పార్టీకి ఎవరు రారు. అలాగా కొత్తగా ఉండేవాళ్ళు అమాయకంగా బర్త్డే అనుకుంటే వచ్చానని చెప్పడము, ఎవరిని నమ్మించడానికి ఆ మాటలు, అవన్నీ కరెక్ట్ కాదు సార్. ఇంక ఈ వాసనతను అయితే వాళ్ళ అమ్మ దోశలు వేసుకుంటుందటండి విజయవాడలో. అయ్యో, చాలా బీద కుటుంబం అంట. మరి అంత బీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత పార్టీ ఇవ్వగలరా? బర్త్డే పార్టీ డబ్బు సార్ అంటే ఏం లేదు, నాటకం అది నాటకంగా అనమాట అండి. నేను అనుకోవటం ఆ వాసు బర్త్డే అని ఒక వంక చెప్పుకుని వీళ్ళందరూ కలుసుకోవడానికి ఒక మార్గం అనమాట. అది బర్త్డే అని చెప్పానంటే ఏదో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారా అని అనుకుంటారని, అలా అనుకుంటారని వాళ్ళు అలా పేరు పెట్టారు. అదే బహుశా అదే ఫామ్ హౌస్ వాళ్ళు ఇస్తారమ్మా మరి ఉద్దేశం ఏంటో దాన్ని ప్లాన్ చేశారు. అదే ప్లాన్ చేసుకుని ఇంకా అక్కడ కలుసుకుని ఇదిగో ఇలాంటి చెత్త వ్యవహారాలన్నీ చేయడానికి అదొక మార్గం అన్నమాట. అంటే మిగతా నాకు తెలిసింది సినిమా యాక్టర్లు కానీ యాక్టర్స్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేది చెప్పారని తెలిసింది మేడం. అవును, ఏమని చెప్పారంటే మా సినిమా వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి తప్పులు చేస్తే మీరేం ఉపేక్షించిన అవసరం లేదు, ఎగ్జామ్షన్ ఏమి అవసరం లేదు అని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళి చెప్పారంట అక్కడ, క్షమించొద్దు అని. మేము అలా చేసినా కూడా మేము దానికి బాధ్యత వహిస్తాము, లేకపోతే మేము దాన్ని ఖండిస్తామని చెప్పారంట సార్. ఇప్పుడు ఎవరు రెస్క్యూకి రారు, సినిమా వాళ్ళు కదా అని చెప్పేసి కొద్దిగా లిబర్టీగా ఉండటం, ఎగ్జామ్షన్ ఇస్తారేమోనని వీళ్ళు ముందుగా వెళ్ళి చెప్పుకున్నారు కాబట్టి అది కూడా తనకి ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్ గా ఈ పార్టీలు చేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే కర్ణాటక ఇక్కడ ఏంటంటే కొద్దిగా రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్ గా ఉన్నారటండి ఇది హైదరాబాద్ లో. అందువలన ఇటువంటి రేవ్ పార్టీలు ఉండట్లేదు, కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంది పోలీసులు అని చెప్తారు. అందుకని అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు. అక్కడ కూడా మనోళ్ళు ఎవరు ఉండకపోతారా? ఎవరో చిన్న హింట్ ఇచ్చారు, అక్కడికి కూడా పోలీసులు వచ్చి పట్టుకొని ఇదంతా బయటికి రావడం. మొత్తం చెప్పిన స్టేట్మెంట్లన్నీ ఫాల్స్ స్టేట్మెంట్ వల్ల ఇంకా పనిష్మెంట్ ఎక్కువ. నేను కాదని బ్లఫ్ చేసి డైవర్ట్ చేయడానికి ట్రై చేయడం కూడా అదొక తప్పు మళ్ళా. సో ఈ తప్పులన్నిటికీ బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంట్లో పార్టిసిపేట్ చేసి బయటకు వెళ్ళినోడే వాడే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కూడా. వాళ్ళలో వాళ్ళే ఇస్తారు సార్, బయట వాళ్ళు ఎవరు ఇవ్వరు. వాళ్ళలో వాళ్ళే ఎవరో ఇచ్చేసి ఉంటారు. గొడవలు వచ్చి ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏదో అయితే కోపం వచ్చి కంప్లైంట్ చేసేసి ఉంటారు. శుభ్రంగా వచ్చి పోలీసులు, పైగా ఆఫ్టర్ 2 తర్వాత కూడా సౌండ్స్ అవన్నీ డిస్టర్బెన్స్ గా ఉండడం వల్ల కూడా ఎవరో కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. వాళ్ళలో వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే బయట ఎవరైనా పోతూ వినేసి ఇచ్చి ఉండొచ్చు, ఎలాగైనా జరిగి ఉండొచ్చు. దాంతో వాళ్ళు వచ్చేసారు. ఆ డాగ్ స్క్వాడ్ అంతా కూడా చూసాను. డాగ్ స్క్వాడ్ వచ్చారు. మీకు డ్రగ్స్ దానికి ముందు వాసన చూపిస్తారు, దాన్ని వదులుతారు అనమాట. అది ఎక్కడున్నా పట్టుకుంటారు.
అది కొంతమంది గోడపై నుంచి బయటకేసిన వాళ్ళు, బాత్రూమ్ కమోడ్ లో కొంతమంది వేసారంట, ఎక్కడ పడితే అక్కడ విసిరేసారంట డ్రగ్స్ వాళ్ళ చేతిలో నుండి. కొంతమంది తీసుకొని వాళ్ళు ఉంటారు కదా ఆ టైంకి, సగం తీసుకొని వదిలేసిన వాళ్ళు అలా చేస్తున్నారు. ఏమైనా బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోతుందండి. ఏరు కొంచెం తీసుకున్నా అదేదో అంటారు, కొంచెం తాగినా మొత్తం తాగినా తాగినట్టే. సో కొంచెం మంది వాడినా కూడా అది పాజిటివ్ కింద చూపిస్తుంది. ఏమనిపిస్తుందండి అంటే ఇటు ఒక ఎపిసోడ్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మనం ఏం చెప్పొచ్చు ప్రజలకి? ఇలాంటి చండాలమైన పనులు చేయడము కరెక్ట్ కాదు. ఇది వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్ కి వ్యతిరేకము, మనకి ఆరోగ్యాలకు వ్యతిరేకము. ఇలాంటి పనులు చెయ్యకూడదు. అనాథరైజ్డ్ ఇది ఇలాంటి దరిద్రం అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి, పిల్లలు చెడుదారి పడతారు, సంసారాలు కూడా ఇబ్బంది పడతాయి. అసాంఘికమైనటువంటి చర్యలు అంటారు వీటిని. ఈ అసాంఘికమైన చర్యలు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, కుటుంబాలను ఇబ్బంది పెట్టకూడదు. మన పిల్లల మీద ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పిల్లల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి అవి తీసుకోకుండానే ఉండాలి. ఆ కల్చర్ కి మనం అందరం దూరంగా ఉండాలి. కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి అంటే ఇలాంటి అసంఘికార చర్యలు చేయకుండా మన కుటుంబాలు మనం సరిదిద్దుకోవాలి. ఈ హేమ ఎపిసోడ్ అయితే మిగతా సినిమా వాళ్ళు అందరూ కూడా, సినిమా నటులు కానీ నటిమణులు కానీ అందరూ కూడా ఒక గుణపాఠం వాళ్ళకి. గుణపాఠం అంటే నేను అంటున్నాను సార్, ఇంతకు ముందు చాలా డ్రగ్స్ కేసులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఎలా సార్ మరి ఇంతవరకు ఎక్కడ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు నాకైతే కనిపించలేదు. పూరి జగన్నాథ్ గారు కానీ లేదంటే తరుణ నాయుడు అందరూ పిలిపించారండి, గవర్నమెంట్ పిలిపించారు సార్, పిలిపించారు. కానీ వాళ్ళ చర్యలు అనేవి ఎక్కడ అంటే ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఏదైనా కానీ. అంటే వాళ్ళనేది శిక్షించి కొట్టాలి తిట్టాలని కాదు నా ఉద్దేశం. ప్రజలకి గుణపాఠం ఉండాలి అంటే చట్టపరమైన చర్యలు కఠినంగా ఉండాలి. కఠినంగా ఉన్నాయి అంటే మళ్ళీ వాటిని మనకి ఫర్దర్ గా ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ ఉండదో కొంచెం ప్రజలు కొంచెం అప్రమత్తమై జాగ్రత్త పడతారు. ఇలాంటి వాటిని తీసుకోవాలంటే అమ్మో అప్పుడు అలా శిక్ష పడింది కదా మనం జాగ్రత్తగా ఉండాలని భయపడతారు. లేకపోతే మళ్ళీ ఇంకొక 3 నెలల తర్వాత ఇంకొక దగ్గర రేవ్ పార్టీ జరిగింది, ఇంకో దగ్గర ఇంకొక పార్టీ జరుగుతుంది. అన్ని జరుగుతూనే ఉంటాయి మామూలుగా చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే. ఇదండి, ఎవరైతే ఈ యొక్క రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారో, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండాలని మనోజ గారు అంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.